Nobody can stop this flow. Hallelujah. హల్లెలూయా. Hallelujah. వెళ్దాం రండి. ఈరోజు ప్రార్థన కొరకు మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం 4వ వచనం చదువుకుందాం. 4వ వచనం, 4, 5, 6 వచనాలు చదువుకుందాం. 4, 5, 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. చేసి ఇలా అనగా తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలునివి తాగిరి. ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండటం లేదు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారంగా మనం చెడ్డ వాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. హల్లెలూయా. మనం ఈ భాగాన్ని కొంచెం ధ్యానించి మనం మరలా ప్రేమ సబ్జెక్ట్లోనికి వెళ్ళాం. ఎంతమంది గుర్తుంది? మంచిది. ఇప్పుడు చూడండి, ఈ 10వ అధ్యాయంలో ముఖ్యంగా చెప్తున్న మాట, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానము చేశారు, ఒకే ఆత్మ సంబంధమైన ఆహారమును కూడా భుజించారు. ఎవరండి వీరు? మన పితరులైన ఇశ్రాయేలీలు. చెప్దామా మాట, మన పితరులైన ఇశ్రాయేలీలు అని. మన పితరులైన ఇశ్రాయేలీలు. హల్లెలూయా. అయితే అదే సమయం చెప్తున్న మాట, అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. అమ్మా, ఇప్పటి వరకు వారి గురించి తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు మన సంగతి ఏంటి? అందరు చెప్పండి, ఇప్పుడు మన సంగతి ఏంటి? మన సంగతి ఏంటి? మనం ఎటువంటి ఆత్మ సంబంధమైన, మనం ఎటువంటి పానీయం, ఎటువంటి ఆహారం భుజిస్తున్నాం? దీని విషయం కూడా మనం కొంచెం ఆలోచన చేయాలి. అందుకు గాను మనం వెళ్దాం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. ఒక్క శరీరంలోనికి అంటే కింద ఫుట్ నోట్లో చూడండి, ఒక్క శరీరంగా ఉండుటకు. హల్లెలూయా. గడిచిన 2-3 వారాల క్రితం మనం ఈ వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఏది? ఆత్మ సంబంధమైన పానము చేశారు అని, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించారు అని మనం నేర్చుకున్నాము కదా. ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే, ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం మనం ఏమి తీసుకుంటున్నాం, ఆత్మ సంబంధమైన ఒకే పానీయం మనం ఏం చేస్తున్నాం అనే విషయాన్ని చూస్తున్నాం. ఆనాటి ప్రజలట, అనగా మన పితరులట ఏం చేశారట? దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారట. మరి అలాగైతే ఇప్పుడు వాక్య భాగం చదివిన దాని ప్రకారం ఆత్మ సంబంధమైన బాప్తిస్మం పొందాం, ఆత్మ సంబంధమైన ఒకే ఆత్మను పానము చేసిన వారమైతిమి అని మన తరం వారి కొరకు, లేదా 2000 సంవత్సరాల క్రితం ఉన్న ఆ తరం నుంచి ఇప్పుడు కొనసాగుతున్న తరం వరకు కూడా ఇదే మాట చెప్పబడుతుంది. 4000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆత్మ సంబంధమైన ఒకే పానము చేసి ఆహారము భుజించిన వారిని, అనగా ఇశ్రాయేలీయులని దృష్టాంతములుగా ఉంచుతూ వారు దేవునికి ఇష్టలుగా లేకపోయిరి అని చెబుతున్నారంటే, మరలా ఆత్మ సంబంధమైన ఒకే పానీయం చేస్తున్న మనకు కూడా ఆ డేంజర్ జోన్ ఉంది కదా. ఈరోజు ఆ డేంజర్ జోన్లో నుంచి బయటికి రావాలంటే ఏం చేయాలి? అప్పుడు వారికి వచ్చిన పరీక్ష, వారు సణుగుతున్నారా లేదా, వారు గొణుగుతున్నారా లేదా వచ్చిన పరీక్ష చూడండి. అరణ్యంలో వారికి
ఆహారం లేకపోయింది. పూర్తిగా వారు దేవుని మీద ఆధారపడవలసిన అవసరత ఉంది. అది కూడా ఎలాగండి? ఆయన చెప్పిన లెక్కల ప్రకారమే మన్నా వస్తుంది. అర్థం? పాళెంలో పడుతుంది. ప్రతి ఉదయమున వారు వెళ్ళి దానిని ఓమెరుల చొప్పున తీసుకోవాలి. ఒకవేళ ఏదైనా మిగిలిందా, ఎక్కువ కూర్చుకున్నారా, అది పురుగులు పట్టిపోయేది. ఒకవేళ తక్కువగా కూర్చుకున్నారా, మన్నాకున్న అద్భుతమైన రూల్ ఏంటి తెలుసా? తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదు, ఎక్కువగా కూర్చుకున్న వానికి ఎక్కువను కాలేదు. ఇటువంటి సమయం వారిని దృష్టాంతాలుగా ఉంచి దేవునికి వారు కోపం రప్పించారు, కోపం పుట్టించారు అని చెప్తున్న సమయం, నువ్వు నేను ఒకే ఆత్మ సంబంధమైన పానీయం చేస్తున్న సమయం, దేవునికి కోపం పుట్టించే డేంజర్ జోన్ మనలో కూడా ఉంది, మన కాలంలో కూడా అధికంగానే ఉంది అని గుర్తుపట్టాలి. ఇకనే ఆగి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? ఆనాడు కోపం పుట్టించిన ఒక తరం మొత్తాన్ని కూడా మీరు చూపిస్తున్నారయ్యా. మా తరమును గురించి మీరు ఎట్టి సాక్ష్యం ఇవ్వబోతున్నారో మాకు తెలీదు, కానీ ఈరోజు వాక్యం వింటున్నాం మేము. ఇదిగో ప్రభా నాయన, మిమ్మల్ని ఆయాస పెట్టువారిగా, మిమ్మల్ని దుఃఖ పెట్టువారిగా మేము ఉండొద్దయ్యా. మీ ఉగ్రతకు నైనా తండ్రి మమ్మల్ని పాలు చేయొద్దయ్యా. ఎస్సయ్యా, మేము మీ మాట వింటామయ్యా, మిమ్మల్ని విసిగించమయ్యా, సనగమయ్యా, గొణగమయ్యా. ఆ వారు ఎందుకైతే దుష్టాంతములుగా ఉన్నారో, ఇదిగో ప్రభా నెక్స్ట్ తరములకు మిమ్మల్ని మీకు ఇష్టలుగా బ్రతికారు అన్నట్లుగా ఒక మంచి సాక్ష్యం పొందుకొని మేము మా తరమును ముగించినట్లుగా అనుగ్రహించమని ప్రార్థన చేద్దామా? ఇది ఒక తరమునకు సంబంధించిన ప్రార్థన. అందుకోండి ఎవరైనా. శరీరంగా ఉండేటప్పుడు మమ్మల్ని పిలిచిన్నారు. ఆయన పంట అయిన క్రీస్తు ద్వారా ఆయన ఆ యొక్క బంధంలో నుండి మేము పాల్గొంటాం. ఆయన మేము ఒకే ఆత్మలో పాల్పొందుతాం. ఆయన మమ్మల్ని ఏక శరీరంగా ఏక ఆత్మగా ఉన్నటకే ఆయన సమకూర్చినప్పుడు ఆయన పవిత్రత వలన, ఆయన హృదయ విశ్వాసము వలన, ఆయన మా యొక్క విచారణ స్వభావం వలన, ఆ యొక్క అసలు విడిచిపెట్టని స్థితి మాలో ఉండకుండా ప్రభా ఆయన ఏసీఆ వాటిని తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ఏసయ్యా నా తండ్రి నీ సన్నిధికి వస్తున్నామయ్యా. మేము కంప్లీట్ గా మీకు సరెండర్ చేసి ప్రభా నా తండ్రి ఏసయ్యా, వారందరూ ఆనాడు నా తండ్రి ఏసయ్యా వినమందరూ వాళ్ళందరూ ఆ యొక్క ఎడారిలోనే రాలిపోయారు అని నా తండ్రి వారి దృష్టాంతాలుగా చూపిస్తూ, మీరు అలాగా ఉండొద్దు, మీరు నమ్మకస్తులుగా ఉండండి అని నేను మాతో మాట్లాడుతున్న దేవానికి వందనాలు, ప్రభానికి స్తోత్రములు. దృష్టాంతంలో ఉన్నవి నా తండ్రి ఏసయ్యా అలా అవి రిపీట్ చేసి మళ్ళీ అలాగే మేము నష్టపోకుండా వాటిని ఆయన గమనించి ఆయన వివేకము కలిగిన వారంగా వాటిని నా తండ్రి నుండి మేము ఆయన నేర్చుకుని మమ్మల్ని ఆయన మీకు ఇష్టలుగా నా తండ్రి మీ చిత్తానుసారంగా పలుచుకొని నీకు నమ్మకస్తులుగా జీవించినట్లుగా మా ఈ ప్రయాణాన్ని సంతోషంగా కొనసాగించి చేసినట్లుగా మాకు విశేషమైనది అనుభవం వివేచనగా మాకు దయచేయాలి. ఆమేన్. హల్లెలూయా. మరైతే ఆనాడు జరిగిన తప్పు ఏంటి? వారు సణిగారు, వారు ఉన్నదానితో తృప్తి పడలేకపోయారు. నిజానికి దేవుని మీద నమ్మకం కలిగి ప్రయాణమును కొనసాగించలేకపోయారు. ఆజ్ఞల మార్గమే, ఆజ్ఞలు చేతిలో ఉన్నాయి, కానీ ఆయనను సేవించలేకపోయారు. మరి ఈరోజు మన యొద్ద నుండి దేవుడు కోరుకుంటున్నది ఏంటి? ఆత్మ సంబంధమైన బాప్తిస్మం మనం పొందాం. మనమందరము ఒక్క ఆత్మనే పానము చేసిన వారం అవుతున్నాం. అయితే మన తరంలో మనం ఆయనకి కోపం పుట్టించకుండా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఆ విషయమై ఈరోజు మనం కొన్ని విషయాలను చూడబోతున్నాం. 14వ వచనం చూడండి. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక
అనేకమైన అవయవములుగా ఉన్నది. ఇక శరీరం యొక్క అవయవములను పోల్చి ఇక్కడ మనకి ఏదో ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నారు. దాని గుండా మనం వెళ్ళబోతున్నాం. హృదయాల్ని సిద్ధపరచుకుందాం. ఆయన వాక్యమునకు చెవియొగ్గుదాం. వాక్యం హృదయపు లోతుల్లోనికి వెళ్తున్న సమయం, ఫలించాలి అనే ఒక ఆశతో ఈరోజు ఈ వాక్యాన్ని రిసీవ్ చేసుకుందాం. మనమందరం ఒకే శరీరముగా ఉండుటకు బాప్తిస్మం పొందితిమి. ఆ మాట మనకి మొట్టమొదటిగా జీర్ణించుకోవాలి, అరగాలి. ప్రతి సింగిల్ సెల్ యాక్సెప్ట్ చేయాలి. పలకండి ఆ మాట, ప్రతి సింగిల్ సెల్ యాక్సెప్ట్ చేయాలి అని. మన శరీరం ఎంత పెద్దదో తెలియదు కానీ, మన శరీరం ఎంత పెద్దదో నాకు తెలియదు కానీ, మన 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 ఆత్మ మాత్రం చాలా పెద్దది. ఎంత పెద్దదో చెప్పనా? 2000 దెయ్యాలు కూడా అకామిడేట్ చేయగలవు. అంత పెద్దది, ఇంకా పెద్దది. ఇలా చెప్పడానికి గల కారణం అంత జాగ్రత్తగా ఉండాలని, అంత విశాలమైనదని. ఇప్పుడు ఆయన చెప్తున్నమాట, మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. ఈ మాట పలకండి, ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మం పొందితిమి. ఆమేన్. ఇక్కడ మనకి యాడ్ అవ్వాల్సిన విషయం ఏంటి? ఒక్క శరీరముగా ఉండుటకు బాప్తిస్మం పొందితిమి. పలకండమ్మ. అది ఒక్క శరీరంగా ఉండుటకు బాప్తిస్మం పొందితిమి. ఇటువంటి సమయం శరీరం యొక్క అవయవాల గురించి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. శరీరం అంతా ఒక్కటే అవయవం లేదు కదా, అనేక అవయవములు ఉన్నాయి కదా. వాటిని సూచిస్తూ మనకు ప్రభు కొన్ని ఆత్మీయ పాఠాలను నేర్పిస్తున్నారు. 15వ వచనం చదవండి. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపో లేదు. చదువుదామా అందరం కలిసి? చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఇవి. ఎందుకో చెప్పనా? ఆనాడు ఇశ్రాయేలీలు ఆయనని విసిగించారు, కోపం పుట్టించారు. ఆయన కోపం యొక్క లెవెల్ ఎంతో మనం ఉదయకాల సమయం విన్నాం. మామూలు టెంపరేచర్తో ఉన్న మనం కోపం వచ్చినప్పుడు మండిపోతాం కదా. అటువంటిది కోటి సూర్యకాంతి కంటే అధికముగా అగ్నితో మండుతున్న ఆయన కోపముతో మండితే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. అంత కోపానికి, అంత ఉగ్రతకి నిన్ను నన్ను బలి చేయకుండా ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నప్పుడు, ఈరోజు సమయం ఉన్నప్పుడే, ఆయన ఉగ్రతకు మనం పాలవక ముందే ఆయన శాంతిని మనం, ఆయన కృపను మనం రుచి చూడాలి అన్నా, కృపను రుచి చూసి దానికి పాత్రులుగా ఉండాలి అన్నా ఈరోజు ఆయన చిత్తం మనం నెరవేర్చాలి. శరీరం యొక్క అవయవములను గురించి నేర్పుతున్న ఆత్మీయ పాఠం ఈరోజు నీకు నాకు అర్థం అవ్వాలి. ఒక మాట చెప్పనా? యెహెజ్కేలు గ్రంథంకి వెళ్దాం. అధ్యాయం 3వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు 3వ అధ్యాయం 16వ వచనం నుండి ఒకసారి చదవండి. 16వ వచనం నుండి. ఆ 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా,
ఇశ్రాయేలీలకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. పలకండి మాట. ఇశ్రాయేలీలకి ఏమని నియమించారట? కావలిగా నిన్ను నియమించాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము. వింటున్నారా? యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని? నేను చెప్పిన మాటను బట్టి నీ నోటి మాట తెరిచి నేను చెప్పిన దాని వరకు చెప్పు. నేనేం చెప్తున్నాను? హెచ్చరిక ఇస్తున్నాను. నువ్వేం చేయాలి? అదే హెచ్చరికను వారికి తెలియచేయాలి. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వానిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఇది ఒకటైతే రెండవ మాట చూడండి, 19వ వచనం. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు తప్పించుకుందువు. అర్థం నేను చెప్పిన హెచ్చరికను నువ్వు వారికి తెలియచేయి. నువ్వు చెప్పలేదా? వారి ప్రాణమును బట్టి నిన్నే, వారి దోషమును బట్టి వారే వారి ప్రాణములకు ఉత్తరవాదులు. నిన్ను విచారించను, నీవైతే తప్పించుకుంటావు. ఆ రోజు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్న మాటనే అది. ప్రతి ప్రవక్త కూడా హెచ్చరిస్తున్న సమయం, దానిని తీసుకోకపోతే వినిన తర్వాత వినిన వారు ఉత్తరవాదులే. చెప్పకపోతే చెప్పనివాడు ఉత్తరవాది. చెప్పిన తర్వాత విననివాడు ఉత్తరవాది. మన చెవులు వింటున్నాయి అని నమ్మితే, ఈరోజు కనుక ఈ వాక్కు వింటుంటే బ్రతుకును మార్చుకుంటే మంచిది. లేదా నీ ఉగ్రత దినమందు దేవుడు నిన్నే ఉత్తరవాదిగా నిలబెడతారు. అప్పుడు నిలబడే కంటే ఇప్పుడే లొంగిపోవటం మంచిది. ఆమెన్. చూడండి, నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానను కానని పాదము చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. కాళ్ళు అనుకుంటున్నాయి నేను చెయ్యిలాగా లేను కదా, చెయ్యి అన్నిటినీ పట్టుకుంటుంది, నేను ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉండాలా, అందరూ షేక్ హ్యాండ్ చేతికిస్తున్నారు, నాకు కాలుకి ఇవ్వట్లేదు, నాకే ఇంపార్టెన్స్ లేదు అంటూ కాలు చెయ్యని చూసి అసూయపడుతూ నేను చెయ్యని కాదు కదా, అందుకని నేను శరీరంలో భాగం కాదు అంటే అయిపోతుందా? కాదు. చెయ్యి పని చెయ్యకుంది, కాలు పని కాలుకుంది. అలాగనే విశ్వాసిగా పిలువబడినప్పుడే అంతకు ముందే, నిజానికి భూమి మీదకి పంపబడక ముందే దేవుని చిత్తంలో, ఆయన ఉద్దేశంలో మనమున్నాం గనుకనే భూమి మీద ఇప్పుడు సమకాలికులుగా మనం ఉన్నాం. ఇటువంటి సమయం ఒకరికి ఒకరు దేవుని అవయవములమని మనమందరం ఒక్క శరీరముగానే ఉండుటకు పిలువబడ్డామని ఈరోజు గ్రహించాలి. అలా కాకుండా నేను చెయ్యిని కాదు కదా అని కాలు తప్పించుకొని ఎక్కడికో వెళ్దామనుకుంటే అది అవ్వని పని. ఎందుకు తెలుసా? శరీరం అంతా ఒక్కటే గనుక. క్రీస్తు సంఘమునకు శిరస్సు గనుక ఆ శిరస్సు అయి ఉన్నవాడు కోరుకుంటున్నది అనేక శరీరములను కాదండి, ఒక్క శరీరముగా ఉండుటకు అనేకములైన అవయవములను. ఎంతమంది గ్రహిస్తున్నారు? ఈరోజు గ్రహిస్తుంటే నేను గ్రహిస్తున్నాను అని చెప్పండి. హల్లెలూయా.
ఆయన చెబుతున్న మాట చాలా సూటిగా చూడండి. మరియు 16వ వచనం, నేను కన్ను కాదు గనుక శరీరంలోని దానను కానని చెవి చెప్పునంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. ఇప్పుడు ఎవరండి? కన్ను చెవికి వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. ఏమంటుంది? ఆ? ఇంతకుముందు ప్రాబ్లం ఎవరెవరికి వచ్చాయి? కాళ్ళు చేతులకి. ఇప్పుడు కన్నుకి, చెవికి. చెవి ఏమంటుంది? నేను కన్ను కాదు కదా. కన్నునైతే ఎంత బాగా చూసుకుంటున్నారు అందరూ. కళ్ళల్లో కనీసం ఒక నలక కూడా పడనివ్వరు. ఎంత ఎంత అందంగా కాపాడుకుంటారు, కాటుక పెడతారు, ఎప్పుడు దాన్నే శ్రద్ధగా చూపిస్తారు. ఆ కన్ను యొక్క ఫంక్షన్ కూడా చాలా అమోఘంగా అన్నిటినీ చూడగలుగుతుంది. చెవులు నేను దేన్ని చూడలేకపోతున్నాను కనుక శరీరంలోని దాన్ని కాదు, కన్నున్నంత అందంగా నేను లేను అన్నంత మాత్రాన చెవి కన్ను కాకుండా లేదా శరీరంలో ఒక అవయవం కాకుండా పోతుందా? కాదట. ఎంత క్లియర్గా ఒకరి ఎడల ఒకరు కలిగి ఉండవలసిన మనస్సును చూపిస్తున్నారు. ఎంత క్లియర్గా దేవుడు చూపిస్తున్నారండి. ఎంత కృప కలిగిన దేవుడండి. హృదయాలోచనలు లోపలికి వెళ్ళి, ఊహలు తలంపుల లోపలికి కూడా వెళ్ళి, ఇదిగో ఎక్కడ తప్పు జరుగుతుందో చూపిస్తున్న దేవుడు, ఎక్కడ మారాలో చూపిస్తున్న దేవుడు. ఇంతకంటే కృప ఇంకొకటి ఉందా? ఆయన గద్దింపునకు లోబడి ఈరోజే మనం మనస్సులు మార్చుకొనుట మంచిది. ఇదిగో ప్రతి ఒక్కరము పిలువబడిన అవయవములమే అని జ్ఞాపకం చేస్తున్న దేవుడు. ఎవరి పని వారికి ఉంది. పలకండి అన్నమాట. ఎవరి పని వారికి ఉంది. కాలు పని కాలుకి, చెయ్యి పని చెయ్యికి. పలకండి. చెవి పని చెవికి, కన్ను పనికి కన్నుకి ఉంది. ఇప్పుడు కన్ను వింటానని, చెవి చూస్తానని అంటే ఎలా? చేతులు పరుగులు పెడతానని, కాళ్ళు పట్టుకుంటానని అంటే ఎలా? ఎవరి పని వాళ్ళకు ఉంది. వాళ్ళ మేకింగే ఆయా పనుల కొరకు. అదంతా ఎవరి నిమిత్తం? శిరస్సు నిమిత్తం, క్రీస్తు నిమిత్తం. కాలు కొరకే లేదు. దాని పని నియమించిన, దానికి ఇంపల్సెస్ ఇస్తున్న శిరస్సు నిమిత్తమే కాలుంది. చెయ్యి కూడా అంతే, కన్ను అంతే, చెవి అంతే. అందరూ ఒక్కటిగా పని చేయాలి. ఆమేన్. దీనిని మించినది దుష్టు నుంచి పుట్టినది. చెప్తారా మాట? దీనిని మించినది దుష్టుని నుంచి పుట్టుతున్నది. దుష్టుడు చేస్తున్న పనిని చూడండి. చెవి దగ్గరికి వచ్చి, చెవి నువ్వేంటి ఇలా ఉన్నావు? కన్ను చూసావా? కన్ను ఎంత అందంగా ఉందో చూసావా? అందరూ కన్నునే పొగుడుతున్నారు. చెవులు కదా ముఖ్యం అని చెవులతో అబద్ధం చెప్తున్నప్పుడు చెవులు వినవండి. అలా ఒక్కొక్కరం అబద్ధాలు వినకుండా సత్యంలో నడుద్దాం. ఆమేన్. ఒక అవయవం మీద ఇంకొక అవయవం నాకు దుష్టుడు వచ్చి అబద్ధాలు చెప్తాడు, అప్పుడు వినకు. నేను వినను అని చెప్పండి. పదిహేడవ వచనం చూడండి. శరీరం అంతయు కన్నైతే వినుట ఎక్కడా? అంతయు వినుటయే అయితే వాసన చూచుట ఎక్కడా? ఎవరి పని వారికి ఉంది. అందరూ బోధించువారే అయితే వినేవారెవరు? అందరూ వినేవారే అయితే బోధించేవారెవరు? అందరూ ప్రవచించేవారే అయితే మిగిలిన పనులు చేసేవాళ్ళు ఎవరు? ఒక్కొక్కరికి ఒక్కొక్క పని నియమించబడింది. ఆమేన్. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరంలో ఉంచెను. ఎవరి చిత్త ప్రకారం? నీ పర్మిషన్ అడిగి నిన్ను భూమి మీదకి పంపలేదు నాన్న. నీ మీద ఉద్దేశం ఏంటో నిన్ను పుట్టించిన దేవుడు క్రియేట్ చేశారు కనుక
నువ్వు ఏదైనా అవమానిస్తుంటే దేవునిని అవమానిస్తున్నావు. నువ్వు ఇంకొక అవయవమును గనక అవమానిస్తుంటే దానిని కలుగజేసిన దేవునిని అవమానిస్తున్నావు. జాగ్రత్త. అవన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడా? అవయవములు అనేకములైనను శరీరం ఒక్కటే. యూనిటీ ఇన్ డైవర్సిటీ. హల్లెలూయా. గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. చెప్పండి ఆ మాట. తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. హలో, వింటున్నారా? కన్ను ఏమని చెప్పకూడదు? నువ్వు నాకు అక్కర్లేదని అనకూడదు. చెవి, మీరెవరు నాకు అక్కర్లేదని చెవి కూడా చెప్పకూడదు. అన్నిటితో కలిసి ఉండాల్సిందే. నువ్వు క్రీస్తు కొరకైన శరీరం అయితే అన్నిటితో కలిసి ఉండాల్సిందే. ఈ డెవిల్తో అయితే, దుష్టుడితో అయితే వాడు ఎప్పుడు విడిపోమనే చెప్తాడు. విడిపోతే ఎవరికి నష్టం? మొక్క నుండి తీగ వేరైతే ఎవరికండి నష్టం? మొక్కకా తీగకా? చెప్పండి, ఎవరికి నష్టం? చెప్పరే. తీగకే నష్టం. ఒక అవయవం వేరుపడితే శరీరముకు కానీ శిరస్సుకు కానీ ఏ నష్టము లేదండి. అయినా విడిచిపెట్టక హెచ్చరిస్తున్న దేవునికే మహిమ కలుగును గాక. మన ముందున్న సవాల్ ఏంటో తెలుసా? ఆనాడు ఇశ్రాయేలీలు అరణ్యంలో తిరిగిన కాలం యేసయ్య లేదా దేవుడు చెప్పిన మాటను వినకుండా కోపం పుట్టించారు. ఇప్పుడు గనక నువ్వు అవయవములతో కలిసి ఉండకుండా నేను సపరేట్ అన్నావనుకో, నువ్వు దేవునికి కోపం పుట్టించిందాని అవుతావు నాన్న. కన్ను నేను సపరేట్ అని చెప్పకూడదు. కాలు నేను సపరేట్ అని చెప్పకూడదు. ఎవరి పని వారికి ఉంది. పాలకండి అన్నమాట, ఎవరి పని వాళ్ళకు ఉందని. ఇప్పుడు చెప్దాం ఇలా, క్రీస్తులో నా పని నాకుంది. నేను ఎవరితోని కంపేర్ చేసుకోను. నన్ను పిలుచుకున్నవాడు దేవుడు. దేవుడు చెప్పింది నేను చేస్తాను. నేను ఒక్క శరీరంగా ఉండడానికే బాప్తిసం పొందాను. ఇట్టి క్లారిటీ గనక సంఘానికి వస్తే అపవాది ఓడిపోతాడు. డివైడ్ చేసి పరిపాలించాలని చూస్తున్న అపవాది ఓడిపోతాడు. వాడి కట్టిన దుర్గములన్నీ కూలిపోతాయి. వాడి కట్టిన ప్రాకారాలన్నీ కూలిపోతున్నాయి. నమ్ముతున్నారా? ఒక్కొక్క ఉన్నత స్థలము ఈరోజు పడద్రోయబడుతుంది. ఇదేదో ఈరోజు కల్పించిన వాక్యం కాదండి. 2000 సంవత్సరాల క్రితమే దేవుడు రాయించిన వాక్యం. అంతేనా? కొరింథీ పత్రిక ప్రతి వారం మనం ధ్యానిస్తున్న టాపిక్ ఇది. ఈరోజు సూటిగా దేవునితో మాట్లాడుతున్నారా? హృదయమును చెవులను దేవుని ఆత్మకి లోపరచు. ఆనాటి మూర్ఖతరం వలె ప్రవర్తించకు. హెచ్చరిక రాలేదా? హెచ్చరించని వానిది తప్పు. హెచ్చరిక వచ్చిందా? హెచ్చరికను స్వీకరించని వానిది తప్పు. విమర్శ కాలమున నీ తరపున నిలబడడానికి న్యాయాధిపతి అయి కూర్చుంటారమ్మా. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఎంతమందికి గూఢమైన వాక్యం అర్థమైందో గ్రహింపు శక్తి కొరకు కోరుకుంటూ వాక్యం ప్రకారం జీవితంను నడిపించుకోవడానికి సిద్ధపడుతూ
ప్రార్థన అందుకోండి ఒకరు. అవును, వాక్యం నాతో మాట్లాడుతుంది అన్న వాళ్ళు ప్రార్థన అందుకోండి. హల్లెలూయా. స్తోత్రం రాజా. స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, మీకు వేలాది కోట్ల వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అవునయ్యా తండ్రి, మేమందరము తండ్రి నేను అవయవాలుగా పిలువబడి ఉన్నాము తండ్రి. ఈ అవయములకు ఉన్న పని ఆ అవయములకు తండ్రి మీరు అప్పచెప్పి ఉన్నారయ్యా. అవును తండ్రి, మేము ఒక కణముగా ఉన్నను ఆ ఒక కణముగా తండ్రి నాయన ప్రభువా మేము ఆ పని చేయుటకు తండ్రి నన్ను మీరు నిర్ణయించి ఉన్నారు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములయ్యా. అయ్యా, ఒక అవయవముగా పిలువబడి ఉంటే తండ్రి అయ్యా మరొక అవయవంతో కంపేర్ చేసుకోకుండా తండ్రి నాన్న నేను ఎందు నిమిత్తమై క్రీస్తులో పిలువబడి ఉన్నానో అందు నిమిత్తము ఆ అవయవముగా పనిచేయుటకు పరిపూర్ణతలోనికి నడిపించుటకు నడువుటకు తండ్రి నన్ను కృప చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు స్తోత్రములయ్యా. మాలో కంపారిజన్ కానీ ప్రభు యేసయ్య అయ్యా తండ్రి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కానీ ప్రభు యేసయ్య తండ్రి నాయన ప్రభ ఇటువంటి కంపారిజన్స్ లేకుండా తండ్రి క్రీస్తులో నాయన అయ్యా పరిపూర్ణత కొరకు తండ్రి నాయన యేసయ్య అయ్యా అప్పజెప్పబడిన ఆ పనిని చేయుటకు తండ్రి నాయన యేసయ్య సంపూర్ణ సమర్పణ కలిగి జీవించే కృపను మా అందరికి దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అట్టి గ్రహింపు జ్ఞానము అట్టి వివేకము తండ్రి నాయన యేసయ్య అట్టి గొప్ప జ్ఞానము ఇటువంటి గొప్ప మర్మం ప్రతి ఒక్కరికి నాయన ప్రభువ గ్రహించుకుని తండ్రి ఎరిగి నాయన ప్రభువ మా పరుగు పందెంలో ఓపికగా మీరు అప్పజెప్పిన పనిని చేపట్టి నాయన కడ వరకు తండ్రి నాయన చేరుకొనుటకు నీ దగ్గరికి నీ గమ్యములు చేరుకొనుటకు తండ్రి అయ్యా ఇదిగో ప్రభువా తండ్రి నీవు అప్పచెప్పిన ఈ అవయవముగా నన్ను ఎందు నిమిత్తమై చేసి ఉన్నావు ఆ అవయవముగా నేను ఆ పని చేసి ముగించి ఉన్నాను ప్రభువా. నీ సన్నిధిలోకి తండ్రి నాయన నిలవబడి ప్రభువా యేసయ్య తండ్రి నాయన అయ్యా ప్రభువా సంపూర్ణమైన తండ్రి ఆ సమర్పణ ఆ నిలవబడుటకు తండ్రి నాయన బ్రతికి ఉన్న ఈ దినములనేది ప్రభువా యేసయ్య మేమందరం అట్టి రీతిగా ప్రవర్తించుటకు నాయన అయ్యా హృదయములోను తండ్రి నాయన ప్రభ లోపట బయట తండ్రి నాయన ప్రతి సమయంలో ప్రతి చోట నా తండ్రి నాయన యేసయ్య మేము తండ్రి నాయన మాకు అప్పచెప్పిన పనులు తండ్రి మేము ఏకాగ్రత కలిగి అయ్యా ప్రభు యేసయ్య తండ్రి కదులుటకు మిగిలిన అవయవములతో తండ్రి ప్రభు యేసయ్య ఆయన మేము ఏకాగ్రత కదులుటకు మీ కృప చూపించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీకే మహిమ వచ్చినట్లుగా తండ్రి మీకే మహిమ కలుగునట్లుగా తండ్రి మమ్మల్ని అందరినీ ఏకాగ్రత నడిపించమని యేసునామమున ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఇంకొంచెం ముందుకు వెళ్దాం. శరీరంలో ఏ అవయవములు ఘనత లేనివని తలంతుమో ఆ అవయవములను మరి ఎక్కువగా ఘనపరచుచున్నాము. సుందరములు కాని మన అవయవములకు ఎక్కువైన సౌందర్యం కలదు లేదా కలుగును. ఆమేన్. అందరికీ కనిపిస్తున్నాను, నేనే గ్రేట్ అనడానికి ఏ అవయవం నాకు లేదు. నేను ఎవరికి ఎన్నిక లేదు, నేను ఎవరికి కనబడట్లేదు, నా గుర్తింపు లేదు అనడానికి కూడా లేదు. చాలా చిన్న అవయవంగా ఉందా, దానికి ఉన్న ఘనత ఇంక దేనికి లేదు. ఘనత లేనివి అనుకున్నవి అతి సుందరములంట. ఆమేన్. 24వ వచనం చూడండి. సుందరములైన మన అవయవములకు ఎక్కువ సౌందర్యం అక్కరలేదు, ఎక్కువ ఆడంబరం అక్కర్లేదండి, ఎక్స్ట్రా డెకరేషన్ ఏది అక్కర్లేదండి. అమ్మ ఒక్క మాట చెప్పనా, ప్రతి అవయవం క్రీస్తుతో కనెక్ట్ అయ్యి ఒక అవయవానికి ఇంకొక అవయవం కనెక్ట్ అయ్యి ఎక్కడ ఉండవలసిందో అక్కడే ఉండి ఏ పని అప్పగించారో ఆ పనిలో నమ్మకంగా ముందుకు వెళ్తే చాలు, అవయవాల పని అయిపోతుంది. శరీరం అంతటినీ పోల్చి సంఘం అంతటినీ సిద్ధపడమని చెప్తున్న దేవుని మాట ఈరోజు విందామా? ఎన్ని వాక్యాలు వింటున్నావు? మార్పు లేని వాక్యాలు ఎన్ని వింటే ఏం ప్రయోజనం? ఈ దినం రాబో తరములకి కూడా ఆశీర్వాదకరంగా ఉండడానికి ఈ వాక్యమును మనం పాటిద్దామా? జీవితాంతం వరకు విన్న వాక్యం ఫలిస్తూ నిలబడదామా? ఇది ఒక్కనాడు ఆగిపోయే ఫలం కాదు, ప్రతిరోజు ఫలిద్దాం. చెప్పండి, ప్రతిరోజు ఫలిద్దామని.
ఆమెన్. దీనిని అభ్యాసం చేద్దాం. దాని కొరకు ప్రార్థన చేసుకుందాం అక్క. స్తోత్రమయ్యా.